అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచి చూడు. నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఈరోజు సరికొత్త రెసిపీస్ని మనం నేర్చుకోబోతున్నాం. అందుకే డాక్టర్ లక్ష్మి గారి ఇంటికి వచ్చేసాము. మరి ఈ రోజు మ్యామ్ మన కోసం ఏ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత హెల్దీ వేలో ఉంటాయి, ఎలా ఉంటాయి, అవన్నీ నేను చెప్పేందుకు రెడీగా ఉన్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా మేడంని పలకరించేద్దాం. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను చాలా చక్కగా ఉన్నాను. మీ వంటలు తింటూ ఇంకా ఆరోగ్యంగా, ఇంకా హెల్తీగా, ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నాను చెప్పాలి అంటే. సో మరి నో ఆయిల్ నో బాయిల్ విధానంలో మనం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నాం ఇవాళ? రష్యన్ సలాడ్. రష్యన్ సలాడ్. నెక్స్ట్ రెసిపీ కోవా కజ్జికాయ. కోవా కజ్జికాయ, ఒక స్వీట్ రష్యన్ సలాడ్ అంట. మరి రష్యన్ సలాడ్ ఎలా ఉంటుందో ముందు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పదార్థాలు చెప్పేస్తారమ్మా? ఇది పచ్చి గుమ్మడికాయ ఉంటుంది కదా, పసుపు గుమ్మడికాయ, దాని తురుము, కీరా ముక్కలు, తర్వాత యాపిల్ ముక్కలు, తర్వాత క్యారెట్ కోరుకున్నా. ఓకే, కోరిన క్యారెట్. ఓకే. ఇంగ్రీడియంట్స్ ఇవే ఉండాలా, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఓకే, కీరా దోసకాయ వేసుకోవచ్చు. మా కీరా దోసకాయ వేసాను కదా. కీరా ఒకటి అంటే పంపుకిన్ గుమ్మడి ముక్కలు వేశారు. పచ్చి గుమ్మడికాయ అదే యాష్ గార్డ్ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఆనియన్స్ ఇక్కడెక్కడ మనం యూజ్ చేయము. ఆనియన్స్ వేయలేదు దీంట్లో. వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. మొన్న సాంబార్లో అంతా వేసా కదా. ఓకే, వేసుకోవచ్చు. సో ఈ విధంగా చిన్నగా ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఇదేంటి? ఇది కాజు బాదం. నేను నైటే నానబెట్టి పెట్టా, దాని పేస్ట్ ఇది. ఓకే, ఇది వేయడం వల్లనే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓ, నేను ఇంకా కొబ్బరి పాలేమో అనుకున్నానమ్మా. కాజు బాదం నానబెట్టిన పేస్ట్ ని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. రెండు సేమ్ క్వాంటిటీ కావాలా? కాజు బాదం. ఓకే. మళ్ళీ ఇవి కూడా పొమోగ్రానైట్ కూడా కావాలి. ఓకే, చాలా తక్కువ. గార్నిషింగ్ కావాలి. ఓకే. మసాలాస్ ఇంకేం అవసరం లేదా? మసాలాలు అక్కర్లేదు. ఓన్లీ సాల్ట్ ఉంటే సరే. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువే యూజ్ చేస్తున్నాము. మరి రష్యన్ సలాడ్కు పదార్థాలు అయితే చూసేసాం కాబట్టి ప్రాసెస్ కూడా చూసి నేర్చుకుందాం. ప్రాసెస్ అంటే లెందీ ప్రాసెస్ ఏమి ఉండదు, మన చిటికలో అయిపోయే పనులు కాబట్టి. మ్యామ్, ఏం చేస్తున్నాం ఫస్ట్? ఇదిగో ఇది రా పంప్కిన్ కోరుతున్నాను. గుమ్మడికాయ చిన్నగా, అంటే మనం క్యారెట్ ఎలా తురుముకుంటామో అదే విధంగా తురుముతున్నారు. మిగతా కట్ చేశారు కదమ్మా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? కొన్ని ఈ విధంగా అంటే కీరా కట్ చేస్తే నీరు అయిపోతుంది, యాపిల్ కూడా కలర్ మారిపోతుంది. అది పీసెస్ కింద వేసుకుంటే ఏం కాదు. ఓకే, ఓకే. దీంట్లో కొంచెం నిమ్మకాయ, చిన్న పచ్చిమిరపకాయ కూడా వేసాను పేస్ట్ చేసినప్పుడు. ఓకే. జీడిపప్పు పేస్ట్. జీడిపప్పులో కొంచెం చిన్న నిమ్మకాయ వేయాలి. ఓకే. కొంచెం పచ్చిమిర్చి కూడా. సో ఇప్పుడు కాజు బాదం అలానే పచ్చిమిర్చి వేసిన పేస్ట్ లోని కొంచెం నిమ్మకాయ కూడా వేశారు. నిమ్మకాయ హాఫ్ చెక్క సరిపోతుందా? నిమ్మకాయ దీంట్లో వేసే కంటే డైరెక్ట్ గా దాంట్లో వేస్తే, అంటే ఇది మిక్సీలో వేస్తాం కదా, బాగా కలుస్తుంది. ఓకే, ఓకే. అదే ఇప్పుడు దేంట్లో ఏదేస్తే ఎలా వస్తుందో అనేది ఈ వంటలకి మనం చెప్పలేము. రెగ్యులర్గా మనం చేసుకునే వంటలకైతే దేంట్లో ఏదేసినా, దేని తర్వాత ఏదేసినా ఆ రుచి మాత్రం మనకు తెలుసు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇక్కడ మేడం చేసే రెసిపీస్కి ఏంటంటే నో ఆయిల్ నో బాయిల్లో చేస్తున్నాం కాబట్టి మనం ఏ రెసిపీకి ఎక్కడ ఏది కరెక్ట్గా వేస్తే ఆ టేస్ట్ వస్తుందో మేడంకి మాత్రమే తెలుసు. సో ఇక్కడ చూపించే ప్రాసెస్లో మాత్రమే చేస్తే మీకు ఇంట్లో ఈ టేస్ట్ వస్తుంది. సరేలే, నిమ్మకాయ ఎప్పుడైనా వేసిన తర్వాత వేసుకుంటే ఆ టేస్ట్ రాకపోతే మేము బాధ్యులం కాదు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఉప్పు కూడా వేసుకున్నాం. ఈ ముక్కలైతే గుమ్మడికాయ ముక్కలు, కీరా ముక్కలు, క్యారెట్, గుమ్మడికాయ తురుము, పచ్చి గుమ్మడికాయ తురుము, ఓకే, క్యారెట్ తురుము, కీరా ముక్కలు, యాపిల్ ముక్కలు. వీటిని కలిపే ప్రాసెస్ ఎంత టైం చేసుకోవాలి మనం? ఒక 10 minutes బాగా కలపాలి. ఓకే, 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఓకే, కలుపుతూ ఒక మంచి ముద్ర మా కోసం. అట్లా. ఇప్పుడు బీపీ ఉన్నవాళ్ళు ఈ బొటన వేలు తీసుకొని ఇక్కడ ఇలా నొక్కాలి. ఓకే, ఇక్కడ. ఓకే. ఓ, ఎంత టైం అలా? అలా ఒక 2 minutes. యాక్యుప్రెషర్ ఇది. మళ్ళీ ఈ చేతిలో కూడా. ఓకే, ఓకే, ఇట్లా కంట్రోల్ అయిపోతుంది. ఓకే, ఒక 2 minutes వదలాలి. ఒక 3 times. ఓకే, పొద్దున్న 3 times, సాయంత్రం. ఓకే. బీపీ హై బీపీ ఉన్నా కొంచెం నార్మల్ అవుతుంది ఆ టైంలో. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. బాగా కలుపుకుంటూ ఉండాలి. సలాడ్కి న్యాచురల్గా మనం ఇలానే చేస్తాం కాబట్టి అదే ప్రాసెస్లో కంటిన్యూ చేయాలి. కాకపోతే ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని కొంచెం మారాయి అన్నమాట.
సో ఇప్పుడు మీరు ఏదైతే కావాలి యూఎస్కి కావాలనుకున్నారో ప్రేక్షకులకి కావాల్సిన ఏవైనా రెసిపీస్ ప్రిపేర్ చేస్తామంటున్నారు కదా, దానికి ఎంత టైం బిఫోర్ మనం ఆర్డర్ చేసుకోవాలి? ఒక 1 day బిఫోర్ చెప్తే చాలు నాకు. ఓకే, ఎంతమంది వరకు ఆర్డర్ చేసుకోవచ్చు? అంటే క్వాంటిటీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక 10 మంది, 20 మంది? సండేస్ అవుతేనే టైం ఉంటుంది కదా. సాటర్డే చెప్పారు అనుకోండి, సండేకి నేను ఒక 50 మెంబర్స్కి అన్నారనుకోండి, అంత క్వాంటిటీ కూడా మీరు చేయగలను, నేను చేయగలరు. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రైస్ విషయాలకు వస్తే, ఇప్పుడు బిస్కెట్స్ ఒక ప్యాకెట్, మనం లాస్ట్ టైం నాకు టేస్ట్ చేయించే బిస్కెట్ ఏదైతే ఉందో అది ఒక ప్యాకెట్ లో ఎన్ని వస్తాయి? దాన్ని ప్యాకెట్ వైజ్ ½ కిలో 200 అట్లా. ఓకే, సూపర్, చాలా హోమ్ మేడ్ కదా, అంతా మళ్ళీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మరి. అవును, అందులో బెల్లం కూడా యూజ్ చేయట్లేదు, పట్టిక బెల్లం యూజ్ చేస్తాను. బెల్లంది కూడా ఉంది, నీకు తర్వాత ఇస్తాను. నిన్న చేశాను బెల్లంతో. ఓకే, మామూలు బెల్లంతో చేశాను. ఓ గ్రేట్. సో అవి అలాంటివి కావాలన్నా డైరెక్ట్గా మీరు బిస్కెట్స్, ఎందుకంటే స్నాక్స్ బాక్స్లో ఇలాంటివి పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కనుక నెమ్మదిగా వాళ్ళు ఈ ఫేజ్ నుంచి ఆ ఫేజ్కి ట్రాన్స్ఫర్ అవుతారు. ఒకేసారి మనం పెట్టేస్తే కాదు. కానీ ఈ బిస్కెట్స్ చాలా బాగున్నాయి, బయట తిన్నా ఇంత మంచి టేస్ట్, ఇంత మంచి ఫ్లేవర్ రాదు, ఉండదు కూడా, అంత బాగున్నాయి. సో అలా కాదు, ప్రతి ఒక్కటి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఏదైనా కావాలి. ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా ఇంట్లో ఇంకేమైనా కావాలి అనుకున్నా డోనట్స్ చేస్తాను వీట్ ఫ్లోర్ తోనే. ఓకే, బ్రెడ్ చేస్తాను, బ్రెడ్ కూడా పంప్కిన్ బ్రెడ్ చేస్తాను, ఫ్లాక్స్ బ్రెడ్ చేస్తాను, మళ్ళీ మన చోలే ఉంటది కదా, కాబూలి చెన్న, దాంతో బ్రెడ్ చేస్తాను. ఓకే, బ్రెడ్డే కష్టమైన ప్రాసెస్, దాన్ని ఎంత ఈజీ మెథడ్లో మీరు కన్వర్ట్ చేసేసారు. దీనికి ఎన్ని రోజులు పట్టిందమ్మా ఈ ప్రాసెస్ అంతటికి మీరు రీసెర్చ్ చేసేటప్పటికి? అన్ని అలా రోజుకొక రెసిపీ చేస్తా ఉంటా. కానీ మర్చిపోవడమే ఉండదా? మళ్ళీ ఇన్ని రెసిపీస్ ఉంటాయి, వేల రెసిపీస్ లో. మర్చిపోను, అలా చేస్తుంటేనే మన బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటది, అలా కొత్త కొత్త రెసిపీస్ చేస్తా ఉంటాయి. ఓకే, ఫ్రీ టైం అంతా మీకు హాబీ అన్నా, ఫ్రీ టైం అన్నా, ఇష్టం అన్నా ఓన్లీ కుకింగే? కొత్త ఫ్రీ అన్నా కుకింగే. యోగా, పొద్దున్నే యోగా మాత్రం అస్సలు మెడిటేషన్ ఒకటి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాణాయామం చేస్తున్నానో ఏమో తెలియదు కానీ కళ్ళు మూసుకుంటే ఒక ఆలోచన రాదు. అంత ధ్యాన స్థితి ఇచ్చాడు భగవంతుడు. బా, మాకు ఊరికే చిన్న టెన్షన్, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాఫిక్ ఉందంటే అయ్యో ఎలా వెళ్ళాలి బాగా ఫీల్ అయిపోతాం, స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటాము. అంత ఒత్తిడి తీసుకోకూడదు యాక్చువల్గా మీరు అన్నట్టు, కానీ చిన్నదానికే ఎక్కువ ఓవర్ థింకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు అన్నట్టు ఇలాంటి ఆసనాలు, యోగాసనాలు, యోగా ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగా అనిపిస్తుంది, ఈజీగా తీరిపోతుంది కూడా. ప్రాణాయామాల్లో కపాలభాతి అని ఉంటుంది, శ్వాస తీసుకొని లోపలికి ఫోర్స్ గా చేయడం. అది చేస్తే ఎన్నాళ్ళన్నా యూత్ఫుల్ ఫేస్ ఉంటుంది అన్నమాట, బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. ఓకే, మనం అన్ని కదులుస్తాం కానీ పొట్టని కదల్చాం కదా. అవును, తిని బాగా పెడతాం పొట్టలో కానీ పొట్టని మటుకు కదల్చాం. అవును, అది ఇవన్నీ అదే చెప్తారు, ఒక్క రోజుతో సాధ్యమయ్యేది అయితే కాదు. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అలవాటు పడాలి, నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే సాధ్యం. అలాగే యోగా కూడా ఒక డైలీ రొటీన్ లో ఒకటి కింద చేసుకోవాలి, అప్పుడే మనకి ఆరోగ్యం ఉంటుంది. అవును, ఓకే. సో చూసారు కదా, ఎన్ని మంచి విషయాలు చెప్తూనే ఉంటారు. సో మనం ఆ విషయాలు నేర్చుకుంటాము, అలానే హెల్త్కి సంబంధించిన వంటలు కూడా నేర్చుకుంటున్నాము. అలానే మీకు కావాలి, మీరు దూరంగా ఉన్నారు, లాంగ్లో ఉన్నారు, చేసుకోలేరు అనుకునే వాళ్ళు కూడాను మీకు ఒక్కసారి ఆ ఇన్స్టా ఐడి ఇంకొకసారి చెప్తారా మ్యామ్? వేద్ కేక్ ఫ్యాక్టరీ, వేద్ కేక్ ఫ్యాక్టరీ ఇన్స్టా ఐడి. మీకు అక్కడ ఎటువంటి రెసిపీస్ కావాలన్నా ఆన్లైన్ త్రూ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మేడం స్పందిస్తారు, ఆల్ టైమ్ ఏ టైం అయినా మీరు రిప్లై ఇస్తారు. ఓకే, డన్. సో ఇప్పుడు మరి రష్యన్ సలాడ్లో ఉన్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం కలుపుకున్నాము, దాంట్లో ఏమి యాడ్ చేస్తున్నారు? దీంట్లో ఇప్పుడు ఇది ఈ పేస్ట్, కాజు, బాదం, పచ్చిమిర్చి, నిమ్మకాయ కలుపుకున్న పేస్ట్ 1 కప్పు వరకు వేసేస్తున్నారు. దీనికి రష్యన్ సలాడ్ అని పేరు ఎందుకు పెట్టారు మేడం? రష్యన్ సలాడ్ కాకుండా పంప్కిన్ సలాడ్ అని పెడదాం. పంప్కిన్ సలాడ్, అదే అప్పుడు ఈ వెజిటేబుల్ తిన్న వాళ్ళు కూడా ఇట్లా తింటారు కదా. ఓకే ఓకే, అంటే రష్యన్ అంటే కొంచెం ట్రెండీగా అంటే ఇలా క్రీమీ ఇది ఉంటుంది రష్యన్ సలాడ్ అంటే, దాంట్లో ఇలా వైట్ గా ఉండి క్రీమీ, వాడు క్రీమ్ అన్ని వేస్తాడు. అవునవును, అయితే అదే పెడదాంలేండి మేడం. పంప్కిన్ అంటే చాలా మందికి నచ్చదు కాబట్టి రష్యన్ సలాడ్ అదే ఫిక్స్ అయిపోదాం. ఈ క్రీమ్ వేసుకున్నాక కూడా ఒక 5-10 నిమిషాలు కలపాలి, కలిపితేనే బాగా అన్ని ముక్కలకే క్రీమ్ పడుతుంది.
ఈ సలాడ్ మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజు 1 డే వరకు serve తినొచ్చు. చేసుకోవచ్చు అనుకుంటా. నేను ఎక్కువ లంచ్కి ఇదే పట్టుకెళ్ళిపోతుంటాను. ఓ ఏంటో మాకు లంచ్ అయితే ఒక ప్లేట్లో ఒక 4-5 కూరలు, ఒక పెరుగు, ఇంత అన్నం, రైస్, కొన్ని పచ్చళ్ళు ఇవన్నీ లేకపోతే మాకు మీల్ లెక్క అనిపించదు. మీ మీల్ ఎంత సింపుల్గా ఎంత హెల్దీగా ఉంటుంది. అంటే అగ్నిసార్ అని ఉంటుంది, విన్నారా? ప్రాణాయామం అది కూడా. కపాల్బాత్ చేశాక అగ్నిసార్ చేస్తారు. అది చేయడం వల్ల అసలు ఫుడ్ వేవరింగ్ ఉండదు, ఆకలి అనిపించదు, టైంకి తింటాం అంతే. ఓకే, ఇది పట్టుకెళ్తాను, ఒక యాపిల్ పట్టుకెళ్తాను. అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఏముంటుంది మేడం? బ్రేక్ఫాస్ట్ పోహా ఉంటుంది కదా, పోహా రకరకాలు చేస్తాను. టొమాటో పోహా అని, పుదీనా పోహా అట్లా. ఓకే, మొన్న చింతపండుతో చేశాను. అసలు మేడం ఇడ్లీలు కూడా తయారు చేస్తారు పప్పు లేకుండా. ఇడ్లీ, దోశ అన్నీ కూడాను స్టవ్ లేకుండా అసలు దోశ అవుతుందా ఊహించగలరా? కానీ మేడం చేస్తారు. ఇడ్లీ కూడా బాయిల్ అవ్వాలి కదా, బాయిల్ అవ్వాలంటే గ్యాస్ ఉండాలి కదా, అయినా సరే ఇడ్లీ కూడా అయిపోతుంది. ఇవన్నీ కూడా మన ఎపిసోడ్లో 1 by 1 నేర్చుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇందులో ఎన్నో కొన్ని మనం కూడా అలవాటు చేసుకుందాం. ఇప్పుడు ఇది దానిమ్మ. యాక్చువల్గా మీరు ఆనియన్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తారు కదా మేడం, ఏదో సాంబార్ అంటే కదా ఆనియన్స్ కూడా. ఏవి ఎక్స్పెన్సివ్ ఉంటాయో మేడం చాలా తక్కువ పొదుపుగా వాడతారు. ఉల్లిపాయలు రేటు 100 రూపాయల కిలో అయినా 200 అయినా టెన్షన్ లేదు. మటన్ చికెన్తో పని లేదు. మీ రీసెర్చ్ ప్రకారం ఆయిల్లో ఇప్పుడు రిఫైన్డ్ కాకుండా ఏదైనా వాడొచ్చు, ఓకే అంతో ఇంతో బెటర్ అనుకుంటే ఏ ఆయిల్ చెప్తారు? ఆయిల్ లేదు, ఏది లేదు. ఆయిల్ లేదు, నువ్వుల నూనె లేదు. స్టవ్ మీద వండుకునే వాళ్ళు కూడా కొబ్బరి పేస్ట్ వేసుకొని నూనె బదులు దాంతో వండుకోవచ్చు. అంతేగాని ఆయిల్ అసలు ఎంత మాత్రం మనం గానుగు పట్టించిన ఆయిల్ అంటారు, ఈ ఆయిల్ అంటారు, పీనట్, ఏది కూడా పనికిరా. అంతగా చేసుకుంటే ఇంట్లో కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకొని ఆయిల్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. ఓకే, బయట కొనే ఆయిల్ మీద నమ్మకం ఉండదు నాకు అసలు. ఓకే, అదిగో లహరిక రష్యన్ సలాడ్ రెడీ అయిపోయింది. మరి రెండు ఒక్కసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. ఒక సలాడ్, ఒక స్వీట్. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను, మూత కూడా పెట్టేద్దాం. ఇప్పుడు రెండోది మాకు కజ్జికాయలు. ఓకే, మరి రెండో రెసిపీలోకి వెళ్ళిపోదాం. అదే కజ్జికాయలు డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేడం ఫస్ట్ ఏం కావాలి దీనికి, డ్రై ఫ్రూట్స్ లడ్డూకి? కాజు పౌడర్, తర్వాత మిశ్రీ పౌడర్, ఓకే, తర్వాత ఖర్జూరాలు పిక్క తీసి పెట్టాను, కాజు. ఓకే, సో ఒకసారి ఆ పౌడర్ ఇస్తారా మేడం? ఇది ఇప్పుడు పటిక బెల్లం పౌడర్, ఇది పట్టిక బెల్లం, ఇదేమో కాజు పౌడర్. ఓకే, కాజుని నానబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలా డైరెక్ట్గా? ఓకే, ఇది కాజు పౌడర్, అలానే ఇది మిశ్రీ పౌడర్ అంటే పట్టిక బెల్లం పౌడర్. ఓకే, ఈ రెండు రెడీగా ఉంటే మనకి ఖర్జూరాలతో పాటు కజ్జికాయలు అన్నాం కాబట్టి ఇదంతా మనం స్టఫ్ లోపల స్టఫ్ పెట్టి పైన కోవా కజ్జికాయలు అట్లా. ఇక్కడ మౌల్డ్ కావాలా మనకి? కజ్జికాయలు చేతితో చేసేసుకోవచ్చు. ఓకే, మెయిన్ గా మరి దానికి ఏమేమి కలుపుకోవాలి? ఈ పిండితోనే మనం ఈ రెండిటితో కలిపేసుకో. ఓకే, ఒకసారి ఇద్దాము, చూపిద్దాము. ఈ రెండు మిక్స్ చేయడానికి ఓన్లీ ఖర్జూరమేనా, పాలు కానీ ఏమైనా? ఏమి చేయలేదు, ఏమి వేయకూడదు. కాజులోంచే ఇలా వస్తుంది కదా, బటర్ లా వస్తుంది కాజు గ్రైండ్ చేశాక. ఓకే, ఇప్పుడు ఇందులో అయితే మనం తయారు చేసుకునేందుకు ఏదైతే కాజు పౌడర్ మిక్సీలో వేసుకున్నామో ఆ పౌడర్ అండ్ ఇది పట్టిక బెల్లం పౌడర్ రెండు వేసుకుంటే మన వాటర్తో పని ఉండదు అనమాట. ఈ విధంగా చపాతీ ముద్దలాగా రెడీ అయిపోతుంది. అచ్చా, ఏదైతే ఖర్జూరం ఉంటుంది కదా లోపల గింజ తీసిన దాంట్లో కాజు ఫిక్స్ చేశారు. గ్రేట్ కదా, గుడ్ ఐడియా. దీనికి కావాలంటే ఈ కార్నర్స్ ఇట్లా ఇట్లా ప్రెస్ చేసినా మనకి కజ్జికాయ షేప్ వచ్చేస్తుంది కానీ ఇది అంత హోల్డ్ అవ్వదు కదా. అచ్చా, ఓకే, బాగుంది.
కానీ ఇది చాలా హెల్దీ కదా మేడం, ఎందుకంటే కాజు పౌడర్తోనే మనం పైన బేస్ అంతా చేస్తున్నాం కాబట్టి. మామూలుగా పాలతో చేస్తారు, పాలు మిల్క్ పౌడర్ అన్నీ వేసి చేస్తారు కదా. ఇట్లా పైన వేసేది కజ్జికాయ అనేది మనకి మైదా పిండి అలా యూజ్ చేస్తారు కదా, యాక్చువల్గా అయితే గోధుమ పిండి మైదా పిండి. మామూలు స్టవ్ మీద చేస్తే మిల్క్ పౌడరు షుగరు అన్నీ వేసి చేస్తారు కదా. అవును, చూసారా ఎంత ఈజీగా ఎంత హెల్దీగా రెడీ అయిపోయిందో. ఇలా స్నాక్స్ బాక్స్లో కానీ పిల్లలకి కనుక పెడితే ఒక్కటి తిన్నా చాలు. ఖర్జూరం తినని పిల్లలు కూడా ఖర్జూరం తింటారు. అందులో మీరు పెట్టే ప్రాసెస్ కూడా చాలా బాగుంది మేడం, ఇంట్రెస్టింగ్ అనిపించింది. లోపల గింజ తీసేశారు, దాంట్లో ఆ ప్లేస్లో కాజు పెట్టారు, చూసారా. ఇక్కడ పౌడర్స్కో కాకుండా ఓన్లీ డైరెక్ట్గా పెట్టేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అలా తినేటప్పుడు కూడా, చూసారా. అమ్మో, చాలా టెక్నిక్స్ చాలా యూజ్ చేస్తుంటారు మేడం మీరు ప్రతి రెసిపీలో కూడా. జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా వస్తుందా మేడం మాలాంటి వాళ్ళకి? నేను ఫస్ట్ టైమే చేస్తాను. ఇది ఇంకా ఏ రెసిపీ అన్నా ఫస్ట్ టైమే చేస్తున్నాను. నేను ఇందాక రష్యన్ సలాడ్ మటుకు ముందు చేశాను. ఓకే, ఇట్లా మైండ్లో ఆ ప్రాసెస్లో వస్తుందా ఈ వీటితో చేస్తే బైండ్ అవుతాయి, కొంతమందికి అట్లా బైండ్ అవుతాయని కూడా తెలియదు కదా, అవగాహన ఉండదు. అవును. సో మీకు ఈ కాంబినేషన్లో అయితే బాగుంటుంది. గ్రేట్. పైనాపిల్ వెయిట్ లాస్ చాలా మంచిది. ఓకే, బ్రోమిలిన్ అని ఉంటుంది దాంట్లో. అసలు వెయిట్ లాస్ క్యాప్సిల్స్లో కూడా అదే చేస్తారు. 4 పైనాపిల్ ముక్కలు తింటే వెయిట్ లాస్ మెడిసిన్సే వేసుకోకర్లేదు. ఓకే, డైలీ. వీటికి ఇప్పుడు తినక ముందు అన్నట్టు ఏమైనా ఉంటుందా? ఏవైతే ఫ్రూట్స్ తీసుకుంటామో వాటికి? ఫ్రూట్స్ జనరల్గా ఈవినింగ్ టైం మంచిది. ఓకే, బాడీకి మంచి ఉపయోగం ఉండాలి అనుకుంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఓకే, ఈవినింగ్ టైం అది స్నాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఫ్రూట్స్ తీసుకుంటే సెట్. ఓకే, పైనాపిల్ తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు. ఓకే, నాకు ఒక డౌట్ ఉందమ్మా, యోగా మంచిదా జిమ్ మంచిదా? అదే ఉంటది. నన్ను అడిగితే జిమ్ ఏంటి యోగా అని చెప్తారు, మా సార్ని అడిగితే జిమ్ అని చెప్తారు. అది అట్లా ఒక్కొక్కరి పర్సెప్షన్ అది. అంతే, రెండింటి వల్ల బెనిఫిట్సే ఉన్నాయి. జిమ్ చేసి మానేసినా యోగా చేసి మానేసినా మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తుంది. ఓకే, కానీ జిమ్ చేసి మానేస్తే వెంటనే వచ్చేస్తుంది, యోగా చేసి అంటే కొంచెం లేట్గా వస్తుంది. ఓకే, ఏదైనా కంటిన్యూ చేయాల్సిందే. అదే చెప్తున్నా కానీ ఒక డైలీ రొటీన్లా చేసుకోవాలి యోగాని కూడా. ఏదన్నా మనం చేస్తుంటే ఆ పని 21 రోజులు చేసామనుకో అది మనకు అలవాటు అయిపోతుంది. ఇలాంటివి ఏం కావాలన్నా మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకొకసారి ఆర్డర్కి మీ ఏదైతే ఇన్స్టా మెయిల్ ఐడి ఉంటుందో ఇన్స్టా ఐడి ఒకసారి చెప్పేద్దామా ఇంకొకసారి? అలాగే, తప్పకుండా. వేద్ కేక్ ఫ్యాక్టరీ ఇన్స్టాలో సెర్చ్ చేస్తూ దొరుకుతుంది. దాని త్రూ మీకు ఏమైనా స్వీట్స్ కావాలన్నా, బిస్కెట్స్ కావాలనుకున్నా, లేకుంటే రైస్ ఐటమ్స్ కావాలనుకున్నా, ప్రతి ఒక్కటి జనరల్గా మనం రెగ్యులర్గా ఏమైతే తింటామో వాటిని ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే నో ఆయిల్ నో బాయిల్ ఈ విధానంలో మీకు మంచి రెసిపీ అనేది ఇంటికి వచ్చేస్తుంది. అంటే ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్స్లోనే కదమ్మా? అంతే, హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్రఫుల్ కేక్ చేసాం మొన్న. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో బర్త్డే అంటే చేసి ఇస్తే మొన్న అబ్బాయి వచ్చి అంటున్నాడు, మేడం అసలు థియోబ్రామా కేక్స్ కూడా మీ కేక్స్ ముందు పనికిరావు, అంత బాగుంది అని. అంటే చాక్లెట్ లేయర్ వేసి చేస్తాం కదా, అది. ఆ ఐడియా రావాలి, ఆ ఓపిక ఉండాలి, దానికి తగ్గ శ్రమ ఉండాలి, అవుట్పుట్ ఎలా వస్తుందని కొంచెం కూడా భయపడరు మీరు. ఫస్ట్ టైం చేసిన అంత కాన్ఫిడెంట్గా చేస్తారు అంటే. సో ఇది కూడా మాకు ఫస్ట్ టైం ఇప్పుడు మా ముందే చేశారని చెప్తున్నారు. కానీ ఆ కాంబినేషన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చే టెక్స్చర్ చూడండి, అంతా ఒక వేలో ఉంటుంది. మేబీ మీకు చేసి చేసి అలవాటు అయిపోవడం వల్ల అలా అనుకుంటా కదా, ఇంట్రెస్ట్ వల్ల. గాడ్స్ గిఫ్ట్ అంతే. ఎస్. ఓకే, డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. సూపర్గా రెడీ అయిపోయాయి మేడం. ఎంత ఈజీ ప్రాసెస్లో ఎంత చక్కగా చేసేసారు.
ఆ ఫోల్డ్ అవుతుందా లేదా అని అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఇంత కూడా మిస్ చేయకుండా చక్కగా వచ్చేసినాయి ర్యాపర్ లాగా. కోవా కజ్జికాయలు. కోవా కజ్జికాయలు రెడీ అయిపోయింది. అలానే రష్యన్ సలాడ్ కూడా ముందు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, టేస్ట్ ఎలా ఉందో మీకోసం చూసి చెప్పేస్తా. ఫస్ట్ అయితే రష్యన్ సలాడ్ టేస్ట్ చేసేద్దాము. మనం ప్రిపేర్ చేసి ఒక 10 నిమిషాల పాటు సైడ్ పెట్టుకున్నాం కాబట్టి చక్కగా అన్నీ మిక్స్ అయినట్టు చాలా బాగుంది. చూద్దాం ఎలా ఉందో. బాగుందండి, మైల్డ్గా ఉంది. ఆ టేస్ట్ ఏది అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేను, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి బాగుంది. ఫ్రెష్గా అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీల్ ఉంది. సో కజ్జికాయ కాజు బర్ఫీలానే ఉందండి. వావ్, చాలా 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 బాగుంది. యాజ్ ఇట్ ఈస్ కాజు బర్ఫీ లాగానే ఉందండి. కాజు బర్ఫీ మనకి కిలో 1500 బయట. అట్లాంటిది సింపుల్ వేలో మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎంత హెల్తీగా ఉంటుంది చెప్పండి. సో ఒక్కసారి మీకు టైం ఉంటే ఇదే ప్రాసెస్లో ఇలాగే ట్రై చేశారనుకోండి, చిటికలో అయిపోతుంది. ఒక హెల్తీ ఫుడ్ తిన్నామనే ఫీల్ కూడా ఉంటుంది. సో మర్చిపోకుండా ఒక్కసారి ట్రై చేసి చూసేసేయండి. వావ్ మేడం, రెండిటికి రెండు చాలా చాలా బాగున్నాయి. అసలు స్వీట్ అయితే అద్భుతంగా ఉంది మేడం. స్వీట్ షాప్లో కూడా ఇంత హెల్తీగా ఇంత ఈజీ ప్రాసెస్లో ఎవరు చేయరేమో. స్వీట్ అంటేనే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అలాంటిది ఎంత చక్కగా చేసేసారు. అది డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసి చేయడం వల్ల చాలా చాలా బాగుంది. సో మా కోసం, మా వ్యూస్ కోసం నో ఆయిల్ నో బాయిల్లో భాగంగా ఈ 2 రెసిపీస్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వెల్కమ్.